అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో వరదల వల్ల విజయవాడలో బుడమేరు ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి, ముఖ్యమంత్రి గారి దార్శనికత వలన విజయవాడ పరిస్థితుల్ని పూర్తి కంట్రోల్లో తెచ్చుకున్నాం. విజయవాడ పరిస్థితులన్నీ చక్కగా పడ్డాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మిగతా ఉత్తరాంధ్ర వచ్చిన వర్షాల నుంచి కూడా కొత్త సహాయ చర్యలు వేగవంతం అవుతా ఉన్నాయి. అదే సందర్భంగా ఈ వరదల్లో రాజకీయాలకు అతీతంగా చాలామంది ఎన్జిఓలు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఫీల్డ్లో పనిచేస్తున్న ఎన్జిఓలు, చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మీ ద్వారా, మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీల్డ్లోకి వెళ్ళాడు, చాలా సంతోషం. చంద్రబాబు గారు అయితే నిద్రాహారాలు అక్కడే ఉంటున్నారు. ఆ విధంగా ఒక యుద్ధం ప్రాతిపదికన అందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకులంతా కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నారు. అయితే ఈ వరద బాధితులను ఆదుకోవటంలో ఇంతవరకు వైసీపీ ఎక్కడ కూడా కనిపించినట్టుగా లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి రాజకీయ విమర్శలు చేయటానికి, బురజల్లటానికి మాత్రం వచ్చాడు. కానీ సహాయ కార్యక్రమాల్లో ఇంతవరకు వైసీపీ నాయకులు కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీ చేసిన 175 నియోజకవర్గం పోటీ చేసిన నాయకులు కూడా ఎక్కడ కనపట్టలేదు. మరి కారణం ఏంటో వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఫీల్డ్లో పనిచేసి ముందు ఆదుకోవాల్సిన అవసరం, నైతిక బాధ్యత. ఎంతోమంది మహిళలు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. జంతువులకి అన్నం పెడతా ఉన్నారు, ఆవులకి మేత పెడతా ఉన్నారు. ఇలాంటి సేవ చేసి వాళ్ళు తరిస్తూ ఉన్నారు. కనీసం ఇక్కడ ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రజల తిరస్కారానికి గురై ఇప్పుడు అధికారం కోల్పోతే మీరు వెళ్ళి ప్రజల్ని పరామర్శించలేరా? స్వచ్ఛంద కార్యక్రమాలు చేయలేరా? ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేయలేరా? ఆ విషయంలో ఎందుకు మీరు ఆ మానవత్వాన్ని పాటించలేదు? కనీసం ఆ మానవత్వ విలువలు ఎందుకు లేకుండా పోతున్నాయి మీకు? ఎందుకు రాజకీయ విమర్శలకి అంత ప్రాధాన్యత ఇస్తారు? బురద జల్లటానికే, ఆ బురద రాజకీయాలకి అంత ప్రాధాన్యత ఇస్తారు? మీ మీడియా మొత్తం, మీ చర్చలు మొత్తం కూడా బురద రాజకీయాల వైపు, గవర్నమెంట్ని లేదా పనిచేస్తున్న వాళ్ళని విమర్శించడానికి ఎందుకు కేటాయిస్తారు మీరు? కాస్త ఫీల్డ్లో పనిచేస్తే మీ సొమ్మేం పోతుంది? నాకు అర్థం కాదు. రాజకీయాలు 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు కదా, ఫీల్డ్లో పనిచేయచ్చు కదా మీరు. కనీసం ఆ నైతిక బాధ్యత లేదా? ఆ మాత్రం కనీసం హ్యూమన్ టచ్, మానవతా విలువలు లేవా మీకు అని చెప్పి నేను వైసీపీ నాయకత్వం చూడండి. అన్ని పార్టీల వాళ్ళు పనిచేస్తున్నారు. బీజేపీ, జనసేన, ఇక రకరకాల స్వచ్ఛంద సంస్థ, టీడీపీ వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. మీరు ఎందుకు మిస్ అయ్యారు? అంటే మీకేంటి అధికారం అంటే దోచుకోవటమేనా? ఇంక వేరే ఏముండవు, సేవ ఉండదు మీకు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఇప్పుడేదో సోషల్ మీడియాలో చూశాను నేను, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జైల్లో ఉన్న కొంతమంది అండర్ ట్రయల్స్ని పలకరించడానికి వస్తాడని చెప్పి సోషల్ మీడియాలో చూశాను. ఓకే, వాళ్ళ కార్యకర్తలు పలకరించుకొని రావచ్చు. కానీ మీ ద్వారా వైసీపీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన వైసీపీ నాయకుడిగా, గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా, ఈరోజు ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా టీడీపీ కార్యాలయం మీద దాడిని ఖండిస్తున్నాడా లేదా? టీడీపీ కార్యాలయం మీద దాడిని, ఆ హింసని ఖండిస్తున్నాడా లేదా? కార్యాలయం మీద దాడి చేసి, అక్కడ లోపల కార్యకర్తల మీద దాడులు చేసి, వాళ్ళని కొట్టి, వాళ్ళని హింసించి, మారణాయుధంతో వాళ్ళ మీద దాడి చేస్తే లైవ్ ఛానల్స్లో వస్తే, అంత లైవ్ ఫుటేజెస్ ఉంటే దాన్ని ఖండిస్తున్నావా లేదా? నీ రాజకీయ విధానం ఏంటి? హింసని వ్యతిరేకిస్తున్నావా, అనుకూలిస్తున్నావా? హింసని వ్యతిరేకిస్తే, మన రాజకీయ హింసని వ్యతిరేకించకపోతే మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో, మన ఎలక్షన్ కమిషన్ రూల్స్లో, మన ప్రజాస్వామ్య విధానంలో రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదు. మీరందరూ చూస్తున్నారు. తాలిబాన్ని రాజకీయాలు చేయనిస్తారా? ఊరు కాదుగా, ఈ కాలువల మీద, నదుల మీద,
చెరువుల మీద ఆక్యుపేషన్స్, అనాథరైజ్ ఆక్యుపేషన్ అన్నింటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ఉప్పెన వస్తుంది. అవసరమైతే పేద ప్రజానికి ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని షిఫ్ట్ చేయించాల్సిన అవసరం ఉంది. హైడ్రా లాంటి చట్టం మనకు కూడా రావాలి. లేకపోతే బుడమేరు వచ్చింది, విజయవాడకు నష్టం జరిగింది చూసాం. అలాంటి నష్టం మనకు కూడా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. అందువల్ల భవిష్యత్తులో అధికారులు, ఎంఆర్ఓలు, ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళు రెస్పాన్స్ ఎక్కడైనా ఇల్లు ఆక్యుపేషన్లో చెరువుల్లో కడితే వాళ్ళకి జైలు శిక్ష చేయాలి. ఎంఆర్ఓకి, అక్కడ స్థానిక రాజకీయ నాయకులకి, లేకపోతే స్థానిక పంచాయతీలు, స్థానిక ఎంఆర్ఓలు, స్థానిక విలేజ్ సెక్రటరీస్, స్థానికంగా ఉండే వ్యవస్థలన్నిటి కూడా కఠినంగా శిక్షించాలి. టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళకి వెంటనే అవసరమైతే మరణ శిక్షలు కూడా పెట్టాలి. లేకపోతే వాళ్ళ నుంచి 100 మంది చనిపోతూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.